రాము, మళ్ళీ ఇదే వీడియో ప్లే చేస్తున్నారా అని చూస్తున్నారా? కాదండి. ముందు నేను ఈ వీడియోను వాయిస్ లేకుండా పెట్టాను. కానీ ఈ అందాన్ని మాట లేకుండా వదిలేయాలని మనసు ఒప్పుకోలేదు. తమిళనాడులో సముద్ర తీరాన వెలిసిన ఈ అద్భుత కళానగరం సుమారు 7వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించిన శిల్పస్వర్గం. ఇది కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు, భారత చరిత్ర ఊపిరి తీసుకునే ఒక జీవంతమైన కళాఖండం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ సముద్రం ఒడ్డున వేల సంవత్సరాలుగా గర్వంగా నిలబడి ఉన్న షోర్ టెంపుల్. ఉప్పు గాలులు, భారీ అలలు, తుఫాన్లు ఎన్ని కాలాలు మారినా ఇప్పటికీ అదే అహంకారంతో చరిత్రను కాపాడుతోంది. ఇక్కడ అర్జునాస్ పెనన్స్ అనే భారీ రాతి శిల్పాన్ని చూస్తే అది నిజంగా మనుషుల చేతులతో చెక్కారా, లేక దేవతలే వచ్చి మాయ చేసినట్టుందా అనిపిస్తుంది. మరి ఇంకో ఆశ్చర్యం, కృష్ణాస్ బటర్ బాల్. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఒక అద్భుత సమతుల్యతతో నిలబడి ఉన్న ఆ పెద్ద రాయి ప్రకృతి కూడా కొన్ని రహస్యాలను దాచిపెడుతుందనే విషయం గుర్తు చేస్తుంది. మహాబలిపురం బీచ్. ఉదయం సూర్యోదయం చూస్తే ఆకాశమే బంగారు రంగులో కరిగిపోతున్నట్టుంటుంది. మరియు ఇంకా పంచరథస్, ఈ రాతి రథాలు ప్రతి ఒక్కటి వేరువేరు శిల్పశైలిలో నిర్మించబడ్డాయి. మరియు ఆ మహాబలిపురం లైట్ హౌస్ ఈ ప్రాంతాన్ని రక్షించుకునే ఒక వెలుగుగోడుగా నిలిచింది. అక్కడున్న ప్రకృతి, ఆ లైట్ హౌస్ నుంచి సముద్రాన్ని చూస్తున్నప్పుడు గుండె ప్రాణాలు విప్పి నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది.